వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. యాదగిరిగుట్ట దేవస్థానం సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ ను పరామర్శన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘాల నాయకులు ఇటీవల ఈశ్వరమ్మ యాదవ్ ను దుర్భాషలాడుతూ స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై పరామర్శ. బాగా బల్సి ఆకారంతో పెరిగిపోయి విచ్చలవిడితనంతో మాట్లాడతామంటే బిడ్డ రాష్ట్రం అల్లకల్లోలమవుతుంది. ఈశ్వరమ్మ యాదవ్ కు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా మద్దతుగా ఉండి వెంటే ఉంటారు. శివచరణ్ రెడ్డి మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మీ కర్మ మీరే అనుభవిస్తారు. బాగా బలిసి ఆంధ్రాలో పెరిగిపోయి ఆస్తి ఐశ్వర్యాలు పెరిగిపోయి నేను విషయమైన దానంతో పరిచయించి అంటే మనసుల మీద పడి మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం, మా ఇష్టం ఉన్నట్టు ఎవరు పడతాం అని కొడతామంటే బిడ్డ జాగ్రత్తగా ఉండండి. సమాజం మేలుకొని ఉన్నది. ఒక పిలిపిస్తే రాష్ట్రం అలా గౌరవమైందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికీ మేము మర్యాదగా ఉండాలి, బాధ్యత ఉండాలి, గౌరవంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ పద్ధతిలోనే మేము ఉన్నాం. ఇక మీద మాత్రం ఇటువంటి అరాచక ఏ మారుమూల గ్రామంలో జరిగినా కానీ అందరం కలిసి ఆ ప్రాంతానికి పోతాం. వాళ్ళు మేము చేసుకుంటాం. కాబట్టి ఇప్పటికైనా కానీ బాధ్యతగా ప్రవర్తించండి. బాధ్యతగా ప్రవర్తించి ఒక తల్లి లాంటి ఒక నైనమ్మ అమ్మమ్మ లాంటి ఆ వయసు ఉన్నటువంటి నిర్వహణ పట్టుకొని మీరు పువ్వుగా మాట్లాడకుండా నేను చూస్తే అదంతా ఆ విశ్వాస సమస్య ఏంటంట అది మర్చిపోవాలన్నట. ఎట్లా మర్చిపోతారు? రోజు టీవీలో అదే చూపిస్తుంది కదా, సోషల్ మీడియాలో నేను నిలవగా అదే కనిపిస్తుంది కదా, ఎట్లా మర్చిపోతారు? అంటే అనేషాన్ని మర్చిపోతారు. అంటే మాకు ఫోన్ లేదా మేము వాళ్ళకి మీరు మాట్లాడిన భాష మేము మాట్లాడమా? సంస్కారం మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి ఆ నిజమైన భాష మేము మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి ఈశ్వరమ్మ యాదవ్ గారి బట్టి 3 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. సంఘాలు కానీ మరి విద్యార్థుల సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ యాదవ్ సంఘాలు, కుటుంబ సంఘాలు, గౌడ సంఘం, ముద్ర సంఘం, ముందు కాపులు కానీ ఎస్సీలు కానీ దళితులు, ట్రైబల్స్, మైనార్టీలు అందరూ కూడా ఆమె ఎందుకంటే ఆమె ఈ ప్రాంతంలో ఎంత సేవ చేస్తాను అభిమానం ఉంటుంది మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా మసలి నేర్చుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటే మీరు ఏమన్నా అడగవచ్చు. ఇప్పుడు ఇంకా 4 రోజులు అయితే ఇది అయిపోతుంది. రేపు మనవాడు ఎట్లా రాజకీయంలోకి వచ్చి ఎట్లా గెలుస్తాడో సమావేశం అవన్నీ మేము కూడా చూస్తాం. ఎట్లా రావాలో మాకు తెలుసు, ఎట్లా పోవాలో మాకు తెలుసు. నేను కులాలను తెచ్చిందా, వ్యక్తిని తెచ్చిందా కాదు. ఈశ్వరమ్మ యాదవ్ గారిని పట్టుకొని డైరెక్ట్ తిరిగింది కదా, మీ మీడియాలో వచ్చింది కదా. దాంట్లో ఇప్పుడు ఈశ్వరమ్మ యాదవ్ తింటే ఒంటి తెచ్చినట్టు మన అందరూ తెచ్చినట్టు కదా, అది స్పష్టంగా ఉన్నది కదా. ఇక రాజకీయాలలో మీరు మాన్యం దొరుకుతారా, పంట పెడతారా చూపిస్తాం. మేము కూడా మా తెలియదు ఎట్లా పంట పెట్టాలి, ఎట్లా చెప్పాలి. అమాయకులు కనిపిస్తున్నామా? కాబట్టి టైం వస్తుంది. టైం ఒక్కరికి ఎదుగుదలకే కాదు, రాష్ట్రానికి కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. సమాజం మేలుకొని ఉంటుంది. గతం లేదంటే 10-15 ఏళ్ల కింద సమాజం మేలుకోలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మేలుకోనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో కూడా లేచి నిలబడ్డారు ఇప్పుడు. కాబట్టి ఇప్పటికైనా కానీ బాధ్యతగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, వెంటనే చట్టపరమైనటువంటి చర్య తీసుకోండి. లేదు ఒక ఇంట్లోకి 100 మంది కర్రలు రాళ్ళు తీసుకొని వస్తే చర్యలు కూడా తీసుకోమంటే మీ కర్మ మీరు అనుభవిస్తారు. అంతకంటే నేను చెప్పేది ఓకే.